అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అధికారం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది పరిపాలన? సూపర్ ఉండదు. ఒక రాముని పరిపాలన లేకుండాది, ఒక అయోధ్య లేకుండాది. ఇటువంటి పరిపాలన నేను యాడ చూడలే. ఏమిటిది ఊర్లలోకి పోయి రోడ్లు లేకుంటే రోడ్లు ఏం లేకుంటే అవి అడిగి మరీ చేస్తున్నాడు అంటే ఏమిటిది అసలు? ఏండ్ల కొద్దీ ఊర్లలో రోడ్లు లేకుంటే రోడ్లు వేస్తున్నాడు అంటే మరి అటువంటి వ్యక్తి ఎట్లుంటుంది చెప్పు. ఇంకా చూసుకుంటే డెవలప్మెంట్ ఏం చేశారంటారు ఈ 10 నెలల్లో? డెవలప్మెంట్ నేనమ్మన్నా చూస్తలేవా? టీవీలలో దినం చూపిస్తూనే ఉంటారు కదా. ఆయన ఏం చెప్పిండో అది చేసుకుంటూనే వెళ్తున్నారు. అన్నీ ఎప్పుడే కానీ ప్రతి ఒక్కటి అప్పుడే కావు, కొన్ని కొన్ని అయితేనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. అర్థమైందా? మనం చేసే పని ఏదైనా సరే ఒకరి మీద బురద చల్లకుండా ఆయన పనిని మనం గుర్తించి చెప్పాలి. అర్థమైందా? ఇక ఆయన చేసే ప్రతి పని నీకు తెలియదా? అసలు తెలుసుకోవాలనా? ఒక ఊరికి రోడ్ లేకపోతే రోడ్ వేయించిండు. ఆ ఊరికి ఏళ్ళ కొలిగా లేకున్నాయంట ఎప్పటికెళ్ళి. అంటే ఇది స్వాతంత్రం వచ్చినాకెళ్ళి రోడ్లే లేకున్నాయంట. అటువంటి ఊరికి రోడ్డు తెప్పించిండు అంటే ఏమిటిది? ఇంకా కేవలం ఫోటోల కోసం మీడియాల కోసం ఏం చేయడం లేదని అంటున్నారు. నిజమేనంటారా పవన్ కళ్యాణ్ గారు చేయడం లేదంటారా? అదంతా ఉత్తుత్తి చూచు మంత్రం, అవన్నీ అబద్ధాలు. ఫోటోల కోసం అంటే ఊర్లలో పోయి రోడ్ వేపించడం కూడా అది ఫోటో కోసమేనా? అది పరిపాలన కాదా? కూటమి ప్రభుత్వం జబర్దస్త్ చేస్తున్నది. వాళ్ళు ఇట్లే మంచిగా చేసుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ సార్ మళ్ళా సింగిల్గా ఇట్లా పోటీ చేస్తే బరాబర్ ఆయన సీఎం అవుతాడు. అంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి 10 నెలల దాకా అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది పరిపాలన అనేది? డెవలప్మెంట్ ఎలా ఉంది? గిరిజనులకు చాలా మంచి పని చేశారన్న. అంటే ప్రతి ఒక్కరికి ఆలోచిస్తారన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. అంటే గిరిజనులు వాళ్ళు క్యాస్ట్ గురించి ఆలోచించండి అన్న. తక్కువగా ఎవరున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అదే పవన్ అన్న అంటే ఏం చేయడం లేదు, కేవలం ఫోటోల కోసమే వస్తున్నారని అంటున్నారు కదా, నిజమేనా అన్న? అంతా అపోహాలు అన్న. అపోహాలు పట్టించుకోకూడదు కదా. చాలా మంది చేస్తుంటారు అపోహాలు, అవంతా పట్టించుకుంటే ఎలా ఉంటుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి 10 నెలల నుంచి ఏం డెవలప్మెంట్ చేశారు, మీరేం చెప్పగలరు? అన్న డెవలప్మెంట్ అంటే ఒకటన్నా, సామరస్యంగా వెళ్తుందన్నయ్య. సామరస్యంగా వెళ్తున్నా అంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. బట్ అంటే ఒకటంటే చాలామంది అపోహలు మాడచ్చు, బట్ అయితే అవన్నీ నిజం కాదు. చాలామంది చెప్తారు, పెద్దగా చెప్తారు అట్టా జేహన్ అనేసి, బట్ అయితే అదంతా నిజమైతే కాదు. డెవలప్మెంట్ అవుతుందంటారా పవన్ కళ్యాణ్ వచ్చిన? డెవలప్ అవుతుంది కదన్నా, చెప్పడం ఏంటి? డెవలప్ అవుతుంది కదా, మీకు తెలియదు అన్నయ్య. డెవలప్మెంట్ అవుతుంది కదా, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదన్నా, ఆటోమేటిక్ తెలుస్తుంది. బ్రో అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 10 నెలల దాకా అవుతుంది కదా, పరిపాలన ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారంటారు? చెప్పమ్మా. డెవలప్మెంట్ ఎలా చేస్తారంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ నుంచి పేరు పెట్టడానికి ఏం లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఏకైక దేవుడు. ఆయన పరిపాలనా విధానం చూసుకుంటే గిరిజనుల్ని చాలా శ్రద్ధగా, ఇంతవరకు గిరిజనుల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఏ ప్రభుత్వం వ్యక్తి అయినా. వైఎస్ఆర్సీపీ లీడర్స్ అంతమంది ఉన్నారు కుక్కల్లాగా. నేను చెప్తున్నాను డైరెక్ట్గా, ఏనాడైనా పట్టించుకున్నారా? ఏనాడైనా కనీసం ఇలాగా గిరిజనులు గ్రామాలకు వెళ్ళి తిరిగారా? వాళ్ళకి అసలు లైటింగ్ సదుపాయం ఉందో లేదో చూసారా? వాళ్ళకు రోడ్లు ఉన్నాయో లేదో చూసారా? నడిచి ఎవడైనా వెళ్ళాడా ఆ రూట్ అంతా? ఎవడో కూడా అలా సభ్య సమాజానికి చాలా దూరంగా బతికిన వ్యక్తుల్లాగా చూశారు. అర్థమైందా? గిరిజనులు అంటే చాలా చులకని తత్వం, చులకని భావం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. ప్రతి రంగంలోనూ వెనకబడి ఉన్నారు. వాళ్ళని ఏమైనా సరే పైకి తీసుకురావాలనే సంకల్పంతో వాళ్ళకు కూడా వాళ్ళ ఓట్లు ఒకటైనా మనకు కావాల్సింది, వాళ్ళ అవసరాలు మనం పట్టించుకోమా అన్నట్టుగా ఏకైక నడుం కట్టి ఈ రోజున వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చడానికి వాళ్ళతోనే తింటూ, వాళ్ళతోనే నడుస్తూ, వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని వాళ్ళ బాధలను సవరించడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ ముందడుగేస్తున్నాడంటే చాలా గ్రేట్ డిప్యూటీ సీఎం అని నేను ఎప్పటి వరకు ఎవరిని కూడా పొగడలేదు. ఈయన ఒక్కడనే పొగుడుతున్నానంటే అదే గ్రేట్నెస్. అంటే చాలామంది ఫోటోల కోసం మీడియాలు ముందు మాట్లాడడం, జస్ట్ ఏం చేయడం లేదని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం అనేది అసలు ఏంటి? అంటే ఇప్పుడు ఏమి చేయట్లేదంటే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు అంటే దోచుకున్నారు, అంతే కదా. లాస్ట్లో ఆఖరి 5 నిమిషాల్లో గబగబా రోడ్లు వేసేసి గబగబా మందు, అది ఆ మందు కూడా తెప్పించేద్దాం ఈ మందుతో పాటు. ఈ రోజు నా ప్రభుత్వం ఉంటే చాలామంది చచ్చిపోయేవాళ్ళరా నాయన, మీకు తెలియట్లేదు. ఏపీలో 8 గంటల మందు పెట్టి 8 గంటలకు కట్ చేసి చూడు, ఆ 8 PM 9 PM 12 PM ఆ మందులు తగ్గి వాటికి సగం మంది చచ్చేవాళ్ళే. చాలామంది చచ్చారు, మీడియా ముందుకు రానవలేదు ఆ సచిన్ సేవాలని.
ఆ మందు తాగి చాలామంది పోయారు బో. అంటే ఇంకా జగన్ గారు ముందే అమ్ముతున్నారు, ఏం చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకురాలేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వం అమలు చేసింది వెంటనే రద్దు చేసి అంత స్పీడ్నెస్ ఏమి ఉండదు. ఎవరి నెమ్మదిగా ఏదైనా ఒకటే స్టార్ట్ చేసినప్పుడు స్కీమ్ పెట్టావు నువ్వు, నీ స్కీమ్ని నేను ఎక్కగానే తీయలేను. దానికి కొన్ని సవరణలు జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకు దాన్ని మొత్తం రిమూవ్ చేస్తాం ఆ స్కీమ్ అనేది. అలాగా ఇది కూడా ఇప్పుడు వైన్స్ అప్పుడు ముందే ఉంది ఇంకా అంటే ఉంటుంది, వెంటనే క్యాన్సిల్ చేయలేము. ఆ లైసెన్సులు అగ్రిమెంట్స్ ఉంటాయి, ఆ అగ్రిమెంట్స్ అన్నీ కూడా వెంటనే క్యాన్సిల్ చేయలేరు. ఇప్పుడు కంపెనీలతో అగ్రిమెంట్లు పెట్టేస్తాడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, ఆ మందు రన్ అవ్వాల్సిందే, రన్ అవ్వకపోతే వాడికి డబ్బులు కట్టాలి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు ఆల్రెడీ అప్పుల పాలు అయిపోయింది ఏపీ, దాన్ని కాపాడాలి కదా. ముందు ఐటీ రంగం లేదు, ఐటీ రంగం తీసుకురావాలి కదా. ఒక రాజధాని లేదు, రాజధాని కట్టాలి కదా. ఇవన్నీ చేయాలంటే ముందు మనిషికి కొంచెం ఓపిక అవసరం. ప్రతి ఓపిక లేని మనిషి మీడియా ముందుకు వచ్చేసి ఏదో మాట్లాడితే ఆ మాటలని ఇలా ఓన్ చేసుకుంటానంటే అదంతా కూడా అవివేకం అని చెప్తారు. డిప్యూటీ సీఎం గారు అధికారంకి వచ్చి 10 నెలల దాకా అవుతుంది, పాలన ఎలా ఉంది, ఏం డెవలప్మెంట్ చేశారంటే మీరేం చెప్పగలరు? డెవలప్మెంట్ 10 నెలలకు అయిపోతుంది బ్రో. 5 సంవత్సరాల పరిపాలన వీళ్ళు వచ్చి 10 నెలలు అయింది. చేయవలసిన పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని చాలామంది కూడా విమర్శలు తలెత్తుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు ఎవడైనా సరే గ్రామాలకు తిరిగి ఏ డిప్యూటీ సీఎం అయినా సరే నేను ప్రశ్నిస్తున్నా, గ్రామాలకు తిరిగి గిరిజనులు పట్టించుకున్న నాదుడు ఎవడైనా ఉన్నాడా? ఒకడినైనా చూపించండి. గత ప్రభుత్వాలను కూడా అడుగుతున్నా నేను, ఒక్కడైనా చూపించండి. వాళ్ళ గెంజి తిన్నాడా? వాళ్ళతో పాటు వాళ్ళ దారిలో నడిచాడా? ఆ పల్లెరికాయ ముళ్ళు గుచ్చుకుంటాయని పాపం మొన్న 300 మందికి చెప్పులు పంచాడు. అంత మంచి మనిషే, మంచి మహానుభావుడు ఆయన. వాటర్ బాటిల్ పాపం ఆయన తాగుతున్నప్పుడు అందరూ ఆయన ఎంక చూస్తున్నాడని వాటర్ బాటిల్ సెట్టి తెచ్చి మొత్తం అందరికి పంచిపించాడు. అర్థమైందా? మానవతా దృక్పథం ఉన్న మనుషులే అలాంటి పనులు చేయగలరు. ఇలాంటి సన్నాసులు ఎప్పుడు బురద జల్లడానికే చూస్తారు. అర్థమైందా? ఎప్పుడు బురద జల్లే ప్రక్రియ కాకుండా ప్రతిపక్షం చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఇస్తా అన్న హామీలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాలి. అర్థమైందా? ఆ ప్రశ్నించే హక్కు కూడా వీళ్ళు కోల్పోయారు. అర్థమైందా? వీళ్ళకి 11 సీట్లు వచ్చి అసెంబ్లీలో కనీసం స్థానం కూడా దక్కించుకోలేకపోయారు. అదే ప్రతిపక్ష స్థానం అనేది దక్కించుకోవాలి. ఎవరో అర్థమైందా? వీళ్ళు నాకు ఇవ్వాలని గొడవ చేస్తున్నారు, కానీ ప్రతిపక్ష స్థానం అనేది దక్కించుకోవాలి. దక్కించుకుంటేనే వస్తుంది అది. అంటే బాబాయ్, పవన్ కళ్యాణ్ గారు వచ్చి 10 నెలల దాకా అవుతుంది కదా, పరిపాలన అనేది ఎలా చేస్తున్నారు, డెవలప్మెంట్ ఎలా ఉంది? ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఇంత చక్కటి నాయకుడు, ఇంత గట్సున్న నాయకుడు రాలేదని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే సొంత డబ్బులతో రాజకీయం చేయడం ఒకటి, అలాగే ఎలాంటి ప్రాంతాన్నైనా సరే సందర్శించి అక్కడ ఉన్నటువంటి కష్టాలను తెలుసుకుని దాన్ని నివృత్తి చేసి ఆ తర్వాత వాటిని క్లియర్ చేసే నాయకుడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఏకైక గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పల్లె బాటలో అది అడవి తల్లి బాటలో పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నటువంటి ఆడవాళ్ళు నడుస్తుంటే వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేకపోవడం చూసి చెల్లించిపోయిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఊరు మొత్తానికి చెప్పులు పంపించాడు. అది చెప్తున్నా, ఎలాంటి చిన్న సున్నితమైన విషయాన్ని కూడా అంత భూతత్వంలో పెట్టి చూసి ఆ గిరిపుత్రుల అభ్యున్నతి కోసం, వాళ్ళు ఎదగడం కోసం, వాళ్ళ బతుకులు బాగుండడం కోసం మంచినీటి వసతి కల్పిస్తున్నారు, రవాణా వ్యవస్థ రోడ్లు వేయిస్తున్నారు. ఖచ్చితంగా గిరిబిడ్డల బతుకులు మాత్రం ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని బాగు చేసుకుంటారు. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, వైసీపీ వాళ్ళు ఒకే ఒక మాట, రాజకీయం కోసం రాలేదు, ఫోటోల కోసం, ఫ్రేమ్ కోసం వస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. నిజమంటారా? అతగాని సన్నాసులు వైసీపీ వాళ్ళ గురించి ఏం చెప్తావు? ఎందుకంటే మంచి చేసేవాడిని మంచి అని పొగడాలి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేమేం పోడాము, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఇచ్చాడు, అభివృద్ధి వదిలేశాడు. సంక్షేమ పథకాలు అద్భుతంగా ఇచ్చాడు, బ్రహ్మాండంగా చేశాడని చెప్తున్నాం కదా. కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, లేకపోతే ఫ్యాక్టరీలు కూడా నిర్మించడం మానేశాడు. పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోయి ఒకవేళ వెళ్ళిపోయాడని చెప్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని విమర్శించడం తప్ప ఆయన స్థాయికి ఎవరు వెళ్ళలేరు కదా. కారణం ఏంటి? సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడు ఇప్పుడు భారతదేశంలో ఎవరు లేరు. అంటే వచ్చిన 10 నెలల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం అభివృద్ధి చేశారంటారు? మీరు చెప్పండి. నేను చెప్పనా? అందరూ పెట్టుకోండి. ఫస్ట్ సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి? పంచాయతీ వ్యవస్థను క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసేసి పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ఆ వ్యవస్థని పక్క దోసేసాడు.
పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం మానేశాడు, నిధులు ఇవ్వడం మానేశాడు. ఏంటి ఆయనే డైరెక్ట్గా ఏది ఇంక దేనికి మన ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చాడు. అలాంటి పంచాయతీలని ఈయన గొప్పగా ఆదరించి నిధులిచ్చి వేళ సస్యశ్యామలుగా ప్రతి పల్లెటూరు కూడా తయారయ్యేలాగా నిధులు ఇస్తున్నాడు. అలాగే గిరిపుత్రుల జీవితాలు ఎప్పటి నుంచో చూస్తున్నాం, స్వాతంత్రం వచ్చిన కానీ వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ డోలి మోతలు, ఆ సావులు, ఎవరన్నా గర్భిణీ స్త్రీ అయితే మోసుకురావడాలు, ఈ దరిద్రం అంతా పోయేలాగా వాళ్ళ బతుకులు బాగుండాలని, వాళ్ళు మనతో పాటు సమానంగా ఉండాలని, వాళ్ళ ఆకలితో పడుకోకూడదని, వాళ్ళకి మంచినీటి వసతితో పాటు అలాగే రోడ్డు సౌకర్యం కల్పించేలాగా వాళ్ళ బతుకులు బాగుండేలాగా ఈవేళ గట్టిగా నిలబడి పనిచేస్తున్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈడెవడో మాట్లాడాడని చెప్పి ఆయన ఏమో స్థాయి దిగిపోదు. ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు, అహర్నిశలు పనిచేస్తున్నాడు, అనారోగ్యంతో ఉన్నా కూడా పనిచేస్తున్నాడు. తెలీదు సన్నాసులకి పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, సొంత డబ్బులతో రాజకీయం చేసేవాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అని గర్వంగా చెప్పుకుంటాను, ఎవడని చెప్పను. ఎందుకంటే రాజకీయాల్లో దోపిడీ ఉంటుంది, దొంగతనం ఉంటుంది, కబ్జాలు ఉంటాయి, స్కాములు ఉంటాయి. కానీ ఏ స్కాము, ఏ కబ్జా, ఏ దోపిడీ లేనటువంటి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే నాయకుడు, ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే భారతదేశంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటిది ఆయన్ని విమర్శించడం, ఆ స్థాయి లేని విధవలంతా విమర్శిస్తూ ఉంటారు. ఒక్కరిని మనస్ఫూర్తిగా చెప్పను. మీరు చెప్పండి మీడియా మిత్రులు, అలాంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారా? అంత సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నాడా? అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనారోగ్యంతో చనిపోయినటువంటి రైతులు 300 మంది చచ్చిపోతే, రైతు కూలీలు కానీ రైతులు కానీ, ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చినటువంటి నాయకుడు భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా? అది ఆయన గట్స్. ఆయన అభిమానం చెప్పుకోవడం గర్వపడతాం మేము. ఎందుకు? మా నాయకుడు గొప్పవాడు, దోపిడీ లేదు, దొంగతనం లేదు, కబ్జాలు లేవు, వేల కోట్లు డబ్బులు లేవు. అలాంటి వ్యక్తికి పడి ఏడుస్తుంటారు ఈ సన్నాసులంతా. కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి 10 నెలల దాకా అవుతుంది. డెవలప్మెంట్ ఏమైనా ఉందంటారు ఆంధ్రప్రదేశ్లో? డెవలప్మెంట్ ఎందుకు లేదు? ఎవరు చెప్పారు డెవలప్మెంట్ లేదు అని? డెవలప్మెంట్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే తీసుకొని రాయి తీసుకొని కొడుకు దౌడు తెస్తాయి. అంతేగాని వీళ్ళు ఏవేవో వాగారనో ఏవేవో చేశారనో కేవలం ఫోటోల కోసం వస్తున్నారని అంటున్నారు కదా, నిజమేనా? ఫోటోల గురించి రావడానికి ఆయన ఏమన్నా పని ఏం లేదా? లేదా ఆయన ఇంతకుముందు సెలబ్రిటీ కాదా? ఆయన ఒకప్పటి పవన్ స్టార్ అయ్యా, 30 ఏళ్ల సినిమా చరిత్ర ఉన్నటువంటి పవన్ స్టార్ అయ్యా. ఆయన ఫోటోల కోసం వస్తున్నారేంది? ఆయన సినిమా, ఆయన పోస్టర్ పడిందంటేనే ఎక్కడైనా కానీ పాలాభిషేకాలు చేస్తారు, రక్తాభిషేకాలు చేస్తారు, పూలాభిషేకాలు చేస్తారు, ఏవేవో చేస్తారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని ఫోటోల కోసం వస్తున్నారన్న మంచిరావు మాటలు అన్నోడెవడు? వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, వాళ్ళకేం పని లేదు కదా, వాళ్ళకి పదవులు లేవు. ఫస్ట్ ఉన్న ఆస్తులు ఎలా కాపాడుకోవాలో తెలియదు, అందుకని ఎన్నైనా మాట్లాడతారు. మాట్లాడి ఎప్పుడు ఏం అభివృద్ధి చేశారు ఆంధ్రప్రదేశ్ ఆయన 10 నెలల నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి? ఫస్ట్ రోడ్లు వేశారు, అడవుల్లో తిరిగారు, పిల్లలకి. ఇప్పుడు ఇవాళ పొద్దున స్టేట్మెంట్ నేను చూశాను. మా ఊరికి, మా గ్రామానికి అసలు రోడ్లే లేవు అసలు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మా ఊరికి రోడ్లు వచ్చాయి, మేము సైకిల్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నాము, మేము పవన్ కళ్యాణ్కి జన్మాంతరం రుణపడి ఉంటామని మాట్లాడుతున్నాను. ఇంకా అంతకు మించిన ఏం చేయాలి? అంతకు మించింది ఏం చెయ్యాలని అడుగుతున్నాను. ఏం కావాలంట వాళ్ళకి? వీళ్ళు ఏం చేశారంట చెప్పమని చెప్పు. దొంగ చిన్నబ్బాయి ఇన్సిడెంట్స్ విషయంలో కూడా రాజకీయం చేస్తుంటారు వైసీపీ వాళ్ళు. చేస్తారు. ఇప్పుడు పిల్లలు అన్నాక యాక్సిడెంట్లు అవుతాయి, మనుషులు అన్నాక రోగాలు వస్తాయి. రోగాలు రాకుండా యాక్సిడెంట్లు లేకుండా ఎవరు బతకరుగా? అంటే ఇలా జరగడం దేవుడి విషయం లాగారని చెప్పేసి అంటారు కదా. దేవుడి విషయం ఎవరు? ఏ దేవుడి విషయం ఎవరు లాగారు? చంద్రబాబు గారికి అట్లయింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు గారికి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది చెప్పండి. పలాంది అయిందని చెప్పండి. ఆయనకి ఏమైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఎవరన్నా చంపపోయారా, బెదిరించిపోయారా? ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది ఆయనకి యాక్సిడెంట్? ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? ఎప్పుడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమన్నప్పుడు జరగలేదు, ఏం జరగలేదు. అది వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏమైనా చిన్నపిల్లలకి ఏమైనా జరిగినాయి అంటే అవి ఏదో పిల్లల తప్పిదం వలన, లేదంటే ఏదైనా యాజమాన్యం తప్పిదం వలన జరుగుతాయి. అంటే మీరు ఒక మహిళగా చెప్పండి, అసలు రోజా గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఆవిడ ఆడదే కదంటాను. ఆడ లక్షణాలు ఉన్న మనిషే కదా. మరి ఆవిడకి పెళ్ళి ఎట్లా అయిందో, పిల్లలు ఎట్లా పుట్టారో తెలియదు, కానీ ఆ టైంలో ఆడదేమో. కానీ ఇప్పుడు మాత్రం ఆవిడ అసలు ఆడదు కాదు. ఆడ జాతికే ఒక కళంకం ఆమె. ఆడవాళ్ళు అనే మాటకే ఒక
చీడపురుగు లాంటి వ్యక్తి ఆమె గురించి మాట్లాడేదేంటి చెప్పు. ఆమె గురించి మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ. పవన్ కళ్యాణ్ గారి చెప్పులు మోయటానికి కూడా పనికిరాదు ఆమె. చంద్రబాబు నాయుడు గారి కారు టైర్ ఖరీదు కూడా కాదు ఆమె జీవితం, పక్కా చెప్పాలంటే. థ్యాంక్ యూ.